పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, ఈ రాత్రి వేళ మీ పాద సన్నిధికి వస్తున్నాను. నాయనా, నా హృదయం ఎన్నో ఆలోచనలతో, రేపటి గురించిన చింతలతో నిండి ఉంది. లోకపు భయాలు నన్ను చుట్టుముడుతున్నాయి. కాని మీ వాక్యము సెలవిస్తున్నట్లుగా, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అని నేను నమ్ముతున్నాను. దేవా, నా ఆర్థిక పరిస్థితులు, నా ఆరోగ్యం, నా కుటుంబ భవిష్యత్తు గురించి నేను పడుతున్న ప్రతి ఆందోళనను ఇప్పుడే మీ పాదాల చెంత ఉంచుతున్నాను. వీటిని మోసే శక్తి నాకు లేదు. మీరే వీటన్నిటినీ చూసుకోండి. నా జీవితం మీ చేతుల్లో సురక్షితంగా ఉందని నేను విశ్వసిస్తున్నాను. మనుషులు చేయలేని కార్యాలను మీరు చేయగలరని, అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుడవని నేను ఒప్పుకుంటున్నాను. లోకము ఇచ్చే శాంతి వంటిది కాకుండా, సమస్త జ్ఞానమునకు మించిన మీ దైవిక శాంతిని నా హృదయములోకి పంపండి. గాలిని, తుఫానును గద్దించిన మీ మాట నా మనస్సులోని అల్లకల్లోలాన్ని ఇప్పుడే ఆపివేయునుగాక. నా ఇష్టప్రకారం కాకుండా మీ చిత్తమే నా జీవితంలో నెరవేరనివ్వండి. మీరు నాకు ఏది ఉత్తమమో అదే చేస్తారని నేను నమ్ముతున్నాను. ప్రభువా, నేను పడుకోబోతుండగా నా మనస్సులోని భారాన్ని తీసివేసి మీ మీద మాత్రమే ఆనుకునేలా చేయండి. ఈ రాత్రి నేను ఎటువంటి భయం లేకుండా మీ కౌగిలిలో ప్రశాంతంగా నిద్రపోయే కృపను నాకు అనుగ్రహించండి. నన్ను గూర్చి చింతించే నా గొప్ప దేవుడవు నీవే అని కొనియాడుతూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.